ఉపాధి కోసం గల్ఫ్ దేశాలకు వెళ్లిన కార్మికులు కొందరు ఏజెంట్ల చేతుల్లో మోసాల పాలై అవస్థలు పడుతున్నారు. కొందరు గల్ఫ్ దేశాల్లోనే అనారోగ్యం పాలై ఆసుపత్రుల్లో ఉన్నారు. మరికొందరు తెలిసి తెలియక కేసులో ఇరుక్కొని జైళ్లలో మగ్గుతున్నారు. అటువంటి వారి కోసం రేవంత్ సర్కార్ వినూత్నంగా ప్రత్యేక సెల్ ఏర్పాటు చేసింది. రేవంత్ సర్కార్ ఏర్పాటు చేసిన ప్రవాసీ ప్రజావాణిపై ప్రత్యేక కథనం. గల్ఫ్ దేశాలకు వెళ్లిన తెలంగాణ ప్రజల కోసం ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. డబ్బు సంపాదన, కుటుంబ భవిష్యత్తు కోసం దుబాయ్, మలేషియా లాంటి విదేశాల్లో పని కోసం వెళ్లిన వాళ్ల కోసం ప్రత్యేక సెల్లును రేవంత్ సర్కార్ ఏర్పాటు చేసింది. గల్ఫ్ బాధితుల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ప్రవాసీ ప్రజావాణిని మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ చిన్నారెడ్డి, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, సిసిసి ఎన్ఆర్ఐ సెల్ చైర్మన్ వినోద్ కుమార్, ప్రజావాణి నోడల్ ఆఫీసర్లు, ఇతర ఎన్ఆర్ఐ విభాగం నేతలు పాల్గొన్నారు. హైదరాబాద్ ప్రజాభవన్ లో ఇప్పటికే ప్రజావాణి కార్యక్రమం కొనసాగుతుండగా తాజాగా గల్ఫ్ ఎన్ఆర్ఐ కార్మికుల సమస్యల పరిష్కారం కోసం ప్రవాసీ ప్రజావాణి కార్యక్రమం మంగళ, శుక్రవారాల్లో ప్రజలకు అందుబాటులో ఉంటుంది. ఉపాధి పనుల కోసం గల్ఫ్ దేశాలకు కార్మికులు, ఎన్ఆర్ఐలు వెళ్తుంటారు. అయితే వారి సంక్షేమానికి సంబంధించి ఎన్నికల హామీలను ప్రభుత్వం నిలబెట్టుకునే ప్రయత్నం చేస్తోంది. అనుమతి లేని కొన్ని సంస్థల అక్రమంగా ప్రజలను గల్ఫ్ కు తరలిస్తుంటాయి. దీంతో గల్ఫ్ దేశాల్లో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. అక్రమంగా ప్రజలను తరలించిన సంస్థల మీద కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో ఎన్నికల్లో హామీ ఇచ్చినట్టు 4 అంశాలపై తాము నిర్ణయం తీసుకున్నామని మంత్రి పొన్నం చెప్పారు. తెలంగాణ ప్రభుత్వం పక్షాన ప్రజాభవన్ లో ప్రవాసీ ప్రజావాణి కార్యక్రమాన్ని ప్రారంభించామని మంత్రి పొన్నం తెలిపారు. గల్ఫ్ దేశాల్లో జరిగే ప్రమాదాల్లో మరణించిన వారి కుటుంబాలకి 5 లక్షల ఎక్స్గ్రేషియా ఇవ్వడానికి ఇప్పటికే జీవో జారీ చేశామని మంత్రి పొన్నం ప్రభాకర్ చెప్పారు. గల్ఫ్ కంట్రీలో ఉన్నటువంటి వాళ్ళందరికీ సంబంధించి వాళ్ళ కుటుంబ సభ్యులు ఏదైనా ఇబ్బందుల్లో ఉండి అక్కడ ఏదైనా ప్రమాదంలో ఇరుక్కుంటే కూడా అన్ని రకాల సమస్యలు చెప్పుకోవడానికి ఈ రోజు తెలంగాణ ప్రభుత్వం పక్షాన ఈ వాస్తవంగా ఇవన్నీ కూడా శాఖపరంగా ఫెడరల్ సిస్టమ్ లో కేంద్రం దగ్గర ఉన్నప్పటికీ కూడా ఈ రాష్ట్రం నుంచి అనేక లక్షల మంది బయట ఉపాధి అవకాశాలకు పోయినారు. వాళ్ళు ఇబ్బందులు ఎదుర్కొంటా ఉన్నారు. వాళ్ళ సంక్షేమం మా బాధ్యత అని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ యొక్క కౌంటర్ ను ప్రారంభిస్తున్నామనే మాట సందర్భంగా తెలంగాణలో ప్రవాసీ భారతీయులందరూ కూడా ముఖ్యంగా గల్ఫ్ వాళ్ళందరూ కూడా తెలియజేస్తా ఉన్నాం. ఇప్పటి వరకు ఎవరైనా ప్రమాదవశాత్తు చనిపోయినట్టయితే గల్ఫ్ లో ఉన్న వాళ్ళందరి కుటుంబాలకు 5 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా ఇచ్చే విధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు అంగీకరించి జీవో ఇచ్చినారు. అది ఆర్థిక శాఖలో కార్యక్రమం జరుగుతోంది. తప్పకుండా అటువంటి వాళ్ళ వివరాలన్నీ వెరిఫికేషన్ అయిన తర్వాత వాళ్ళ కుటుంబాలందరూ కూడా 5 లక్షల రూపాయలు ఆర్థికంగా అందజేయడం జరుగుతుందన్నమాట మనం చేస్తాను. వివిధ కారణాలతో విదేశాల్లో చనిపోయిన తమ వారిని రాష్ట్రానికి రప్పించడానికి బాధితులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పాస్పోర్ట్, ఇమిగ్రేషన్ సమస్యలతో తమ వారి మృతదేహాల కోసం కొన్ని రోజుల పాటు ఎదురు చూడాల్సి వస్తోంది. మరోవైపు అనివార్య కారణాలతో స్వదేశానికి తిరిగి వెళ్లాలనుకునేవారు సైతం రూల్స్ ప్రకారం ఆగిపోయే పరిస్థితులు ఏర్పడుతున్నాయి. విదేశాల్లో రాష్ట్ర ప్రజలకు ఎదురయ్యే ఇబ్బందులను ఎంబసీ సెంట్రల్ గల్ఫ్ సంస్థతో మాట్లాడి పరిష్కరించగలమని టీపీసీసీ ఎన్ఆర్ఐ సెల్ చైర్మన్ డాక్టర్ వినోద్ కుమార్ చెప్పారు. గల్ఫ్ లో ఉన్న తమ వారి కోసం ప్రజావాణిలో ఫిర్యాదు చేసే వారి కోసం త్వరలో గల్ఫ్ సంక్షేమ బోర్డును ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని వినోద్ కుమార్ తెలిపారు. ఈరోజు గల్ఫ్ ప్రవాసీ ఈ సెల్ ని ఓపెన్ చేయడం జరిగింది, ప్రజావాణి ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ ప్రజావాణి కార్యక్రమంలో చాలా కాలం నుంచే ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఆలోచన మేరకు వారు మొదలుపెట్టి దాన్ని ఈ రోజు కొనసాగించడానికి నాకు గాని దివ్య గారికి గాని ఈ అవకాశం ఇవ్వడం జరిగింది. చాలా నిబంధనలతో ఈ కార్యక్రమాన్ని మేము నిర్వహిస్తా ఉన్నాం. మాకు అనుసంధానంగా ఈ రోజు గల్ఫ్ కార్మికుల ప్రజావాణిని కూడా మంగళవారం, శుక్రవారం నిర్వహించాలని ఆదేశం ముఖ్యమంత్రి గారు ఇవ్వడం వల్ల ఈ రోజు ఒక కౌంటర్ మీకు సపరేట్ గా ఏర్పాటు చేయడం జరిగింది. గాంధీ భవన్ లో కూడా కాంగ్రెస్ పార్టీ తరఫున ఈ రోజు మంత్రులను పిలిపించి మంగళ, శుక్ర ఆ ప్రకారంగా ఎవరైనా వచ్చి అంటే ముఖ్యంగా పార్టీకి సంబంధించిన వాళ్ళు తమకుండే బాధలు చెప్పుకోవడానికి, మంత్రి గారికి చెప్పుకోవడానికి అక్కడ కూడా ఓ ప్రజావాణి ఏర్పాటు చేయడం జరిగింది. బహ్రెయిన్, కువైట్, ఇరాక్, ఒమాన్, ఖతార్, సౌదీ అరేబియా, యుఏఈ వంటి గల్ఫ్ దేశాల్లో పనిచేస్తున్న తెలంగాణ వలస కార్మికులకు ఈ ప్రత్యేక కౌంటర్ సేవలను అందించనుంది. గల్ఫ్ కార్మికుల కోసం ప్రత్యేక వేదికను ఏర్పాటు చేయడం మంచి పరిణామమని ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రవాసీ ప్రజావాణి ద్వారా తీసుకొచ్చే ప్రత్యేక హెల్ప్ లైన్, సంక్షేమ బోర్డు ఏర్పాటు విదేశాలకు వెళ్లాలనుకునే వారికి భరోసానిస్తుందని రేవంత్ ప్రభుత్వం అంటోంది.